ఏమైనా సరే ఈ టైంలో నవ్వులు తప్ప కన్నీళ్లు రావడానికి వీల్లేదు. అంతా నాకేనా? మీరు కూడా తినండి. ఇటివ్వండి. బామ్మగారు ఏంటండి ఆ సౌండు? ఎవరు వాళ్ళు? ఏమండి, అది ఖచ్చితంగా నిత్య అయి ఉంటుంది. నిత్య ఈ ఇంటి ముందుకొచ్చే ధైర్యం చేస్తుందా? ఎవరో వెళ్ళి చూసొస్తాను, నువ్వు ఇక్కడే ఉండు. ఏంటి చంద్రిక, ఇంటి ముందుకు వచ్చి రాళ్లు రువినట్టు నిత్య ఇలా కవిస్తుంది? దానికి పోయే కాలం వచ్చినట్టుంది, లేదా పిచ్చెక్కినట్టుంది. నిత్యకు ఫోన్ చేసి వెంటనే వెళ్ళిపోమని చెప్పే. అమ్మో, జై చూశాడంటే ప్రమాదమే. ఈ టైంలో దానికి ఫోన్ చేస్తే మనకే ప్రమాదం. ఈ రోజు నిత్య చాప్టర్ క్లోజ్ అయ్యేలా ఉంది చంద్రిక. తన గొయ్యి తనే తవ్వుకుంటోంది, తన సమాధిని అదే కట్టుకుంటోంది.
వాయమో నిత్య పని అయిపోయింది చంద్రిక. జైకి నిత్య దొరికినట్టే. ఇన్నాళ్లకు దాని పాపం పండిందన్నమాట. ఇక నుంచి పాపి చిరాయి అనకూడదు, పాపి స్వల్పాయువు అని కూడా అనాలి. సారీ జై. ఏమండి? అయ్యో ఆగో. ఏమండి? ఏమండి? మీకేం కాలేదు కదా? మీకేం కాలేదు కదా? ఎందుకండి మీరు బయటకు వెళ్ళారు? నాకెంత భయం వేసిందో తెలుసా? ఏమైంది జై? ఆ కార్లో వచ్చింది ఎవరు? ఎవరైతే మాత్రం ఇంత రాత్రిపూట బయటికి వెళ్ళావు నాన్న? కారులో వచ్చింది ఎవరండి? వాళ్ళు ఎందుకు వచ్చారు? అబే, ఇది ఎవరో ఆకతాయిల పని అయి ఉంటుంది. ఫుల్లుగా తాగటం, రోడ్డు మోదుకొచ్చి అల్లరి చేయటం వాళ్ళకి అలవాటైపోయింది. అవునరా, ఆ పోకిరీలు పీకల దాకా తాగి రోడ్ల మీద బైక్ రేసులు, కార్ రేసులు పెట్టుకుంటున్నారంట. ఆ వెధవులకు వేరే పని పాట లేదా? ఆకతాయిలకి అల్లరి చేయటం తప్ప పని పాట ఏముంటాయి బామ్మగారు? ఇది ఆకతాయిల పని కాదు, నిత్య చేసిన పని. నిత్య చేయడం ఏంటండి? ఆ కారులో వచ్చింది తనే. కావాలనే వచ్చి డిస్టర్బ్ చేసి వెళ్ళింది. చనిపోయిన నిత్య ఎలా వస్తుందిరా? నువ్వు ఎవరిని చూసి ఎవరనుకున్నావు నాన్న? మీరు నిత్యం చూసారండి? చూడకపోయినా తనే. ఖచ్చితంగా చెప్పగలను, అది నిత్యే. నిత్యం చూడకుండా నిత్యాన్ని ఎలా చెబుతావాలుడో? ఒకవేళ నిత్య నిజంగా బ్రతికే ఉన్నా ఈ ఇంటికొచ్చి డిస్టర్బ్ చేసే సాహసం, ధైర్యం చేస్తుందా? తనను కావాలనే రెచ్చగొడుతుంది. ఇన్నాళ్ళు తన్ని నేను చేశాను కదా, ఇప్పుడు తనే నా వెంట పడుతుంది. నాతో ఆడుకోవాలనుకుంటుంది. లేదండి, మీరు పొరపాటు పడుతున్నారు. తను నిత్య కాదు. తను నిత్య కాకపోతే నన్నెందుకు కారుతో ఢీకొట్టలేదు? నా దాకా వచ్చి సడన్ బ్రేక్ ఎందుకు వేసింది? నా శత్రువు అయితే నన్ను కారుతో తొక్కించి చంపాలి కదా. నన్ను చంపకుండా వదిలేశారంటే నేను బ్రతకడం వాళ్ళకి అవసరం. ఆ అవసరం నిత్యకు మాత్రమే ఉంది. తనకు నేను కావాలి. కాబట్టి వచ్చింది నిత్యే. చేతనైతే తన్ను పట్టుకోమని నాకు ఛాలెంజ్ విసిరింది. యుద్ధానికి సిద్ధంగా ఉన్నానని
ఈ రకంగా సిగ్నల్ పంపుతుంది. ఇది ఈ సూర్యదేవర జయసూర్యకు సవాల్. నిత్య బ్రతికే ఉందని నేను చెప్తే మీరెవ్వరూ నమ్మలేదు. లేని నిత్య కోసం టైం వేస్ట్ చేస్తున్నానని, మంగతో టైం స్పెండ్ చేయట్లేదని నన్ను నిందించారు. ఇన్నాళ్ళు నాకు భయపడి అండర్ గ్రౌండ్లో లాక్ అయిన నిత్య ఇప్పుడు ఆ భయం వీడి నా ఇంటి డోర్నే లాక్ చేసే స్థితికొచ్చింది. భయం తలుపు తట్టినప్పుడు ధైర్యం ఆ తలుపుని తీయాలి. తీస్తాను. నేను వెంటాడాల్సిన శత్రువు నన్ను వెతుక్కుంటూ వచ్చినప్పుడు నేను వెనకంజ వేస్తే యుద్ధం చెయ్యకుండానే తనే గెలిచినట్టు. యుద్ధం చేసి తన్ని ఓడిస్తాను, నిత్యని పట్టుకుంటాను. భగవంతుడా, అంతా సవ్యంగా జరిగిపోతుందనుకుంటున్న సమయంలో ఈ సమస్య ఏమిటి తండ్రి? నిత్య బతికుండడం ఏంటమ్మా? చనిపోయిన నిత్య ఎలా తిరిగొస్తుంది? అదంతా జై భ్రమమ్మా. ఎవరిని చూసి ఎవరనుకుంటున్నాడో అనవసరంగా కంగారు పడుతున్నాడు. అయినా మనుషుల్ని పోలిన మనుషులు ఈ ప్రపంచంలో 7 ఉంటారంట. మంగళ నిత్యం ఉన్నట్టే నిత్యలా మరొకరు ఉండొచ్చు కదా. నిత్య చనిపోవడం నీ కళ్ళారా చూసావు కదమ్మా? చూశాను జడ్జి. నిత్య చితిమంటల్లో కాలి బూడిదవడం నువ్వు కళ్ళారా చూసావు కదమ్మా? చూశానత్తయ్యా. అలాంటప్పుడు నిత్య ఎక్కడి నుంచి వస్తుంది? వస్తే గిస్తే దెయ్యమై రావాలి. నిత్య చనిపోయి ఏ ప్రేతాత్మ పిచాచం అయి ఉంటుంది. భగవంతుడా, ఈ సమస్యకు త్వరగా ఓ పరిష్కారం చూపించు తండ్రి. ఆ నిత్య బతుకుందో చచ్చిందో తెలీదు కానీ ఇంట్లో మాత్రం ప్రశాంతత లేకుండా చేస్తోంది. అమ్మని ఈ డైలాగ్ కోసం చంద్రిక నిత్య ఇదంతా చేసింది. అంతేగా, అది ప్రశాంతంగా ఉండదు, ఇంకెవ్వరిని ప్రశాంతంగా ఉండనివ్వదు. పదండి పదండి. ఆ కారులో వచ్చింది నిత్యనా? ఈ టైంలో ఎందుకు వస్తుంది? వచ్చి ఆయన కంటపడి కవ్వించాల్సిన అవసరం నిత్యకేంటి? ఎందుకైనా మంచిది అమ్మకు ఒకసారి ఫోన్ చేసి కనుక్కోవాలి. ఈ టైంలో మంగ కాల్ చేస్తుందేంటి? మంగా, హలో అమ్మా. ఏంటమ్మా ఇప్పుడు ఫోన్ చేశావు? ఏమైంది? నిత్య ఇంట్లో ఉందా అమ్మా? ఏ, తను రూమ్లో ఉందో లేదో వెళ్ళి చూడమ్మా. ఎందుకు మంగా? ముందు చూడమ్మా, నేను లైన్లో ఉంటాను. హలో అమ్మా. మంగా, చెల్లి ఉందా అమ్మా? చెప్పమ్మా, చెల్లి రూమ్లో ఉందా? ఉంది మంగా. ఉందా? చెల్లి ఇంట్లోనే ఉందా? అది ఇంట్లో పడుకునుంది. రక్షించావు దేవుడా. ఏమైంది మంగా? ఇందాకిక్కడ పెద్ద గొడవ జరిగిందమ్మా.
యుద్ధం చేసి తన్ని ఓడిస్తాను, నిత్యని పట్టుకుంటాను. ఆ కారులో వచ్చింది నిత్యేనని ఆయన అనుమానిస్తున్నారు. నిత్య బతికే ఉందని కన్ఫర్మ్ గా చెప్తున్నారు. ఇంట్లో అందరూ నిద్రలేచారమ్మా. అందరూ నిత్య గురించే మాట్లాడుకుంటున్నారు. ఆయనకి నిత్యపై బాగా కోపం వచ్చింది. ఎలాగైనా నిత్యని పట్టుకుంటానంటున్నారు. భయమేసి నీకు కాల్ చేశాను. భయపడకు మంగా, నిత్య ఇంట్లోనే ఉంది. అసలు ఈ మధ్య ఏం జరిగినా ఆయన నిత్యనే అనుమానిస్తున్నారమ్మా. ఇంట్లో వాళ్ళకు కూడా అనుమానం మొదలైంది. చాలా బాధగా ఉందమ్మా. ఏం కాదు మంగా, త్వరలోనే అంతా సర్దుకుంటుంది. అదే నేను కోరుకుంటున్నానమ్మా. త్వరగా పరిస్థితులు చక్కబడాలని దేవుణ్ణి వేడుకుంటున్నాను. అమ్మా, ఒకసారి ఫోన్ చెల్లికిస్తావా? చెల్లితో మాట్లాడాలని ఉందమ్మా. చెల్లికి ఫోన్ ఇవ్వమ్మా. ఇక్కడ లేని నిత్యతో ఫోన్లో ఎలా మాట్లాడించేది? ఇదేం పరీక్ష దేవుడా! అపార్థం చేసుకోకమ్మా. చెల్లిపై నాకు అనుమానం లేదు. తనతో మాట్లాడి సారీ చెప్పాలనుంది. రేపు పొద్దున్న చెప్పొచ్చులే మంగా. లేదమ్మా, ఇప్పుడే చెప్పాలి. దానికి ఫోన్ ఇవ్వు. నిత్య బాగా నిద్రపోతుంది మంగా. లేపమ్మా. లేపితే కోపడుతుంది. నేను లేపమన్నానని చెప్పమ్మా. చెల్లికి సారీ చెప్తే తప్ప నాకు మనశ్శాంతి ఉండదు. చెయ్యని తప్పుకి చెల్లిని అనుమానిస్తున్నాను. ఫోన్ ఇవ్వమ్మా. అది కాదు మంగా. ప్లీజ్ అమ్మా, నా కోసం ఒకసారి చెల్లిని నిద్రలేపు. నిత్య, బేబీ బేబీ లే బేబీ. అక్క నీతో మాట్లాడుతుందంట. నిత్య లేవట్లేదు మంగా. ఏదో ఒకటి చేసి లేపమ్మా. రెండు మాటలు మాట్లాడి పెట్టేస్తాను. ప్లీజ్ అమ్మా. భగవంతుడా, ఇప్పుడేం చెయ్యాలి? బేబీ బేబీ ప్లీజ్ వేకప్. చూడు, అక్క నీకోసం లైన్లో ఉంది. లే బేబీ. బేబీ వేకప్. లేచి 2 మాటలు మాట్లాడు. అక్క నీతో మాట్లాడాలని వెయిట్ చేస్తుంది. లే. నా వల్ల కాదు. నిత్య లేదని మంగకి నిజం చెప్పేస్తాను. ఇంకా దాన్ని మోసం చేయలేను. చెప్పేస్తాను. మంగ, హలో అమ్మా. హలో అమ్మా. హలో హలో నిత్య. ఏంటక్క ఈ టైంలో ఫోన్ చేసావు? డిస్టర్బ్ చేశానమ్మా. పర్వాలేదు, చెప్పక్క. సారీ నిత్య. సారీ ఎందుకక్క? ఏం లేదు, ఊరికే చెప్పాలనిపించింది, చెప్పాను. ఏమైందక్క? ఏదైనా సమస్య? ఏం లేదమ్మా, ఏదో పీడకలొచ్చింది. నువ్వు గుర్తొచ్చావు. నీతో మాట్లాడాలని, నీ గొంతు వినాలని ఫోన్ చేశాను, అంతే. ఇక పడుకో అమ్మా. బావ పక్కన లేడా అక్క? ఉన్నారమ్మా. మరి నీకు భయం ఎందుకు? బావని గట్టిగా కౌగిలించుకొని పడుకో. ఏ పీడకలలు రావు. అలాగేనమ్మా, నువ్వు పడుకో. ఉంటాను. బాయ్ అక్క. ఎలా యాక్ట్ చేశాను మామ్? ఓకేనా?